ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరేందుకు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. ప్రారంభోత్సవానికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిద్ధమైంది. రేపు ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మన భోగాపురం ఎయిర్పోర్ట్ మన గర్వం పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది. రేపు భోగాపురంలో పర్యటించనున్న ప్రధాని ఉదయం 10:45 భోగాపురం ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. అక్కడ మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ఒకే కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి మోదీ, చంద్రబాబు వెళ్లనున్నారు. అక్కడ 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఉదయం 11 గంటలకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు పరిశీలించనున్నారు ప్రధాని. ఆ తర్వాత ఓపెన్ టాప్ జీప్లో బహిరంగ సభా వేదికకు వెళ్తారు. ఉదయం 11:30 విమానాశ్రయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రసంగించనున్నారు ప్రధాని. రేపు గ్రాండ్గా ప్రారంభం కానున్న ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త వసతులతో భోగాపురం ఎయిర్పోర్ట్ను నిర్మించారు. ఇది ఏపీకి గేట్వేగా మారనుంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా స్థలానికి వచ్చేందుకు 5,000 బస్సులు, ఆహారాన్ని సిద్ధం చేశారు అధికారులు. 7,000 మంది పోలీస్ సిబ్బంది, 30 మంది ఐపీఎస్ అధికారులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భోగాపురం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లయింగ్ జోన్ ఆంక్షలు విధించారు. అటు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలను సైతం రంగంలోకి దించారు. భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉండటంతో వీలైనంత వరకు 1వ తేదీన సాధారణ ప్రయాణాలు రద్దు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు 1,400 మంది గిరిజన విద్యార్థినులతో థింసా నృత్యాన్ని ప్లాన్ చేసింది ప్రభుత్వం.